చంద్రబాబుని ఉద్యోగులకు దూరం చేసే కుట్రకైతే తెరదీశారా అంటే అవుననే సమాధానం వస్తుంది. మొన్న ఎన్నికల్లో ఉద్యోగులు భారీ స్థాయిలో కూటమి వైపు ఉండటం జరిగింది. దాదాపుగా 80% పైగా ఉద్యోగులు కూటమికి మద్దతు పలకడం జరిగింది. ఒక రకంగా ఉద్యోగులు ఈ స్థాయిలో ఒక పార్టీకి కానివ్వండి, ఒక కూటమికి కానివ్వండి మద్దతు పలకడం బహుశా దేశ చరిత్రలోనే ఇదే మొదటిసారి అయి ఉంటుంది. సాధారణంగా ఉద్యోగులు అంటే ఎప్పటికప్పుడు చెరిసాగం ఉంటే ఉండుండొచ్చు. వాస్తవానికి 2019లో గతంతో పోలిస్తే 2019లో జగన్మోహన్ రెడ్డికి కొద్దిగా ఉద్యోగులు ఎక్కువగా బాసటగా నిలిచిన మాట వాస్తవం. బట్ 2024 వచ్చేటప్పటికి పూర్తిగా రివర్స్ అయిపోయింది. దాదాపుగా 80 to 90% ఉద్యోగులు కూటమి ప్రభుత్వం వైపు ఉన్నారు. అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వీరిని చంద్రబాబుకి దూరం చేయాలి అంటే ఏం చేయాలని చెప్పి ఒక కుట్రకి తెరతీశాడు. అయితే ఇలాంటి కుట్రలు పనటం వైసీపీ కొత్త ఏం కాదు. గతంలో 2014 నుంచి 19గా చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కూడా జగన్మోహన్ రెడ్డి ఇలాంటి ప్రయత్నాలు చేశారు. కొన్ని శాఖల్లోని తన తొత్తు అధికారులను అడ్డం పెట్టుకుని దాని ద్వారా లీకులు ఇస్తూ ఉద్యోగులను భయభ్రాంతులకు గురి చేసిన ఘటన గతంలో కూడా జరిగింది. గతంలో కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే ఉద్యోగుల పనితీరు ఆధారంగా VRS ఇచ్చే విధానానికి సంబంధించి మీ అభిప్రాయం ఏంటో తెలపాలని చెప్పి అన్ని రాష్ట్రాలకు ఒక సర్క్యులర్ అయితే పంపింది. అప్పుడు ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారు ఉన్న సమయంలో ఆంధ్రప్రదేశ్లోని న్యాయశాఖకు ఆ సర్క్యులర్ రావడం జరిగింది. వచ్చిన ఆ సర్క్యులర్ ని చంద్రబాబు గారి దృష్టికి తీసుకెళ్లారు. సరే ఇలా కేంద్ర ప్రభుత్వం మనల్ని అడుగుతుంది, ఆ పనితీరు ఆధారంగా VRS ఇచ్చే విధానానికి సంబంధించి మీ అభిప్రాయం ఏంటని అడుగుతుంది అని చెప్పి పంపారు అన్నమాట. ఇలా చంద్రబాబు గారి దగ్గరికి ఫైల్ పంపి ఇలా జగన్మోహన్ రెడ్డి రోత పత్రికకు లీక్ ఇచ్చారు. అంటే ఏమని, అదిగో కేంద్రం పంపింది, చంద్రబాబు గారి దగ్గరికి వెళ్ళిపోయింది, పనితీరు ఆధారంగా ఉద్యోగులకు VRS అంట, ఇక ఉద్యోగులకి ఉద్యోగం చేసే అవకాశమే ఉండదు, ఈ వంకతో ఉద్యోగులందరినీ పీకేస్తారు అని తన రోత పత్రికలో విపరీతమైన కథనాలు రాయించారు. వాస్తవానికి అప్పటికి చంద్రబాబు గారు దాని మీద ఏ డెసిషన్ తీసుకోవాలా, ఉద్యోగ సంఘ నేతలతో చర్చించుకుంటే ఆయన ఎందుకు తీసుకుంటారు డెసిషన్. కానీ సాక్షిలో కథనాలు ప్రచారం చేసి ఉద్యోగుల్లో యాంటీ క్రియేట్ చేశారు. 2019లో ఇలాంటివి అనేకం పనిచేసినాయి జగన్మోహన్ రెడ్డి గెలవటానికి. ఇప్పుడు 2024లో ఓడిపోయిన తర్వాత ఇలాంటి కుట్రకే తెరతీశారు. అదే ఆ GPS ఏదైతే ఉందో దాని జీవో అనేది కూడా ఒక కుట్ర. వాస్తవానికి ప్రభుత్వ ప్రమేయం లేకుండా విడుదలైనటువంటి జీవో ఇది. విడుదల చేసింది కూడా ఎప్పుడు, చంద్రబాబు గారు ప్రమాణ స్వీకారం చేసినటువంటి జూన్ 12వ తేదీన ఆ పేరు మీద విడుదల చేశారు. కానీ ఇది 13 వరకు రన్నింగ్ లోనే ఉంది. అంటే అప్పటి వరకు ఇంకా ప్రాసెస్ పూర్తి కాలా. కానీ చంద్రబాబు గారు ప్రమాణ స్వీకారం తేదీని వేసి దీన్ని జీవో వెబ్సైట్ లో పెట్టలా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి జీవో వెబ్సైట్ ని పూర్తిగా క్లోజ్ చేసేసాడు కాబట్టి అందులో ఈ జీవో అనేది కనపడలేదు. నెల రోజుల తరువాత దీన్ని పబ్లిక్ డొమైన్ లోకి వచ్చింది. అప్పుడు చూశారు ఈ జీవోని. అప్పుడు చూస్తే ఏముంది, ఆల్రెడీ చంద్రబాబు గారు ప్రమాణ స్వీకారం రోజే జీవో విడుదల చేయమని చెప్తాడా? అసలు ఆయన ఆ రోజు ఉన్న హడావిడికి ఆయన జీవో విడుదల చేయమంటానికి ఏమైనా సంబంధం ఉందా? నెల రోజుల పాటు దీన్ని తొక్కుపట్టి జూలై 12వ తేదీన దీన్ని పబ్లిక్ డొమైన్ లోకి తీసుకొస్తే అప్పుడు అసలు విషయం బయటపడింది. కానీ జూన్ 12వ తేదీ ఉండటంతో నాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసింది చంద్రబాబు గారు కాబట్టి ఇది చంద్రబాబు గారి కుట్ర అని ఒక అపవాదను క్రియేట్ చేసే ప్రయత్నం చేశారు. వెంటనే చంద్రబాబు గారు స్పందించి ఈ జీవోను రద్దు చేయడంతో వివాదం అయితే కొంత సద్దుమణిగింది. వీళ్ళు అనుకున్న లక్ష్యాన్ని పాపం చేరుకోలేకపోయారు. ఏంటంటే ఆల్రెడీ సాక్షిలో మొదలుపెట్టేశారు కథనాలు, విపరీతమైన కథనాలు మొదలుపెట్టేశారు. GPS దాంతోనే ఆ జీవో జారీ చేశారు, అయిపోయింది ఉద్యోగుల పని అంతే, కథం ఇంకేమీ లేదు అని చెప్పి రకరకాలుగా ప్రచారం చేశారు. వాస్తవానికి ప్రభుత్వం దీని మీద ఎటువంటి విధానపరమైన నిర్ణయం తీసుకోవాలి. మరి ఎందుకు ఇలా జరిగిందని ఆరాధిస్తే అటు న్యాయశాఖకు చెందినటువంటి వ్యక్తుల్లో ఒకరు, ఆర్థిక శాఖకు చెందినటువంటి వ్యక్తుల్లో శాంతికుమారి, అటేమో హరిప్రసాద్ రెడ్డి ఏదో ఉంది. వీళ్ళిద్దరూ కావాలని జగన్మోహన్ రెడ్డికి ఫేవర్ చేయటం కోసం, ఉద్యోగులలో యాంటీ క్రియేట్ చేయడం కోసం కుమ్మక్కయ్యి విడుదల చేసినటువంటి జీవోగా నాడు అర్థమైంది. జూన్ 13 వరకు ఇది రన్నింగ్ లో ఉన్న జూన్ 12వ తేదీని మాత్రమే వేసి ఎందుకు విడుదల చేశారంటే అందుకే. సో దీని మీద క్షేత్రస్థాయిలో విచారణ చేయడంతో పాటు కొంత అయితే షోకాజ్ నోటీసులు కూడా ఇచ్చి కొంత వివరణ అయితే అడిగినట్టున్నారు. చంద్రబాబు గారు ఈ ఇష్యూ మీద పూర్తి స్థాయి విచారణ చేయాలని చెప్పి ఆదేశించారు. అంటే ఇంకా ప్రభుత్వంలో, ఇప్పుడున్నటువంటి నూతన ప్రభుత్వంలో కొంతమంది జగన్మోహన్ రెడ్డికి పనిచేసే తొత్తులు ఈ ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చే విధంగా, చంద్రబాబు గారిని ఉద్యోగులకు దూరం చేసే విధంగా
కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. అందులో భాగమే ఈ GPS జీవో అనేది జారీ అనేది కుట్ర. ఇక ఉద్యోగ సంఘం నేత వెంకటరామిరెడ్డి కనుసన్నంలోనే ఇవంతా కూడా జరుగుతుందనేది ప్రధానంగా ఉన్నటువంటి వాదన. ఉద్యోగ సంఘ వెంకటరామిరెడ్డి వాస్తవానికి ఆయన ఉద్యోగ సంఘ నేత అనటం కంటే వైసీపీ కార్యకర్త అంటే కరెక్ట్ ఏమో. ఎందుకంటే మెడలో కండువా ఒకటే తక్కువ, బహిరంగంగా జగన్మోహన్ రెడ్డికి మద్దతు పలికారు. ఉద్యోగులకు అవసరం వచ్చిన ఏ సందర్భంలో కూడా ఉద్యోగుల వెంట నిలవకుండా జగన్మోహన్ రెడ్డికి తొత్తుగా మారటమే కాకుండా కొంతమంది ఉద్యోగులను కూడా బెదిరించాడు. ఉద్యోగ సంఘ నేతలను బెదిరించిన వ్యక్తి కూడా ఈ వెంకటరామిరెడ్డి. నాడు ఏదైతే CPS రద్దుకు సంబంధించి తీవ్ర స్థాయి ఉద్యమం చేశారో ఆ సమయంలో మీరు ఉద్యమం మానపోతే మీ భవిష్యత్తు ఉండదు, మీరు ప్రమాదంలో పడతారు, చిక్కుల్లో పడతారని చెప్పి కొంతమంది ఉద్యోగ సంఘ నేతలను జగన్మోహన్ రెడ్డి వెంకటరామిరెడ్డి ద్వారా బెదిరించాడు. సరే, కొంతమంది భయపడిన వాళ్ళు భయపడ్డారు, భయపడని వాళ్ళు ఎదురు తిరిగి పోరాడారు అనుకుంటే అది వేరే విషయం. అలాంటి వెంకటరామిరెడ్డి ఇప్పుడు కుట్ర పన్ని కూటమి ప్రభుత్వాన్ని అబాసుపాలు చేయాలి, ఉద్యోగుల్లో యాంటీ క్రియేట్ చేయాలి, వచ్చే ఎన్నికల నాటికి ఇప్పుడు కూటమికి ఏ ఓట్లు పడ్డాయో అవి వైసీపీకి పడే విధంగా చేయాలని ఒక కుట్ర అయితే పనటం జరిగింది. బట్ చంద్రబాబు గారు దీన్ని ఆదిలోనే తుంచేశారు. ఎప్పుడైతే చంద్రబాబు గారి దృష్టికి ఉద్యోగ సంఘ నేతలు ఈ విషయాన్ని తీసుకెళ్లారో వెంటనే ఆయన సీరియస్ అవడంతో పాటు దీన్ని నిలిపివేయాలని ఆదేశాలు ఇచ్చారు. తెలియకుండా ప్రభుత్వంలోని పై స్థాయి అధికారులకు తెలియకుండా ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోకుండా ఇలాంటి జీవోలు జారీ చేసింది ఎవరు, దీని వెనక కుట్ర ఏంటనేది మొత్తం ఛేదించాలని చెప్పి చంద్రబాబు గారు అధికారులకు ఆదేశాలు ఇవ్వడం కూడా జరిగింది. దీనికి సంబంధించి అంతర్గత విచారణ జరుగుతుంది. అంతర్గత విచారణలోనే న్యాయశాఖకు చెందిన హరిప్రసాద్ రెడ్డి అలాగే ఆర్థిక శాఖకు చెందినటువంటి అసిస్టెంట్ కమిషనర్ హోదా అనుకుంటా శాంతకుమారి వీరిద్దరి పాత్ర ఉన్నట్టు ప్రాథమికంగా గుర్తించారు. ఇంకా డెప్త్ గా వెళ్లి దీనిలో ఎవరెవరి పాత్ర ఉంది, ఒకవేళ పై స్థాయి అధికారుల పాత్ర కూడా ఎవరి పాత్ర అయినా ఉందా, విద్యాశాఖలో కానీ న్యాయశాఖలో కానీ ఎవరైనా పై స్థాయి అధికారులు ఎవరైనా జగన్మోహన్ రెడ్డికి కొమ్ము కాసే ప్రయత్నం చేస్తున్నారా, వాళ్లే వీళ్ళతో ఏమైనా చేయించారా అనే దాని మీద కూడా అయితే కూపీలాగుతున్నట్టుగా తెలుస్తుంది. ఏది ఏమైనా మొత్తానికి జగన్మోహన్ రెడ్డి తన నీచ బుద్ధిని బయట పెట్టాడు. కూటమి ప్రభుత్వం మీద యాంటీ క్రియేట్ చేయటం కోసం ఎప్పటి నుంచే కుట్రలు మొదలు పెట్టాడు. అసలు ప్రభుత్వం వచ్చి నెల రోజులు కాలేదు, జూన్ 12 చంద్రబాబు గారి ప్రమాణ స్వీకారం, ఆ రోజే జీవో జారీ చేయమని ఆయన ఎలా చెప్తాడో ఆ రోజు ఎలా జారీ చేస్తారు. సో ఇదంతా ఒక కుట్ర. అందుకనే నెల రోజుల తరువాత దీన్ని బయటపెట్టి ఉద్యోగుల్లో ఒక భయాందోళన క్రియేట్ చేసే ప్రయత్నం చేశారు. ఇప్పటికైనా సరే కూటమి ప్రభుత్వానికి చెందినటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వారు అప్రమత్తంగా ఉండాలి. కొంతమంది అధికారులు తెర వెనక కుట్రలు పన్నుతున్నారు, బయటకు కనపడకుండా అది క్షేత్రస్థాయిలో డ్యామేజ్ చేసే ప్రమాదం ఉంది. వాస్తవానికి ఇది చంద్రబాబు గారు చాకచక్యంగా వ్యవహరించి వెంటనే రియాక్ట్ అయ్యి దీన్ని రద్దు చేయమన్నారు. కానీ ఒకవేళ ఇది గానా చంద్రబాబు గారి దృష్టిలోకి వెళ్ళటానికి ఆలస్యం అయ్యుండుంటే ఈ లోపు జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయాయి. వాస్తవానికి ఉద్యోగులు ఎవరు కూడా కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా లేదు. కూటమి ప్రభుత్వం కూడా వీరికి ఏమీ హామీలు ఇవ్వలా, మేము CPS రద్దు చేస్తామనో లేకపోతే ఇంకోటి రద్దు చేస్తామనో వీళ్ళు ఏమి కరాఖండిగా ఏమి చెప్పలా. అయినప్పటికీ బేషరతుగా వాళ్ళు ఓట్లేశారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి వాళ్ళ జీతాలు ఇవ్వాల కాబట్టి ఓట్లేశారు. సరే, ఓట్లేసినందుకు 1వ తారీఖున కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 1వ తారీఖున జీతాలు వస్తున్నాయి అనుకుంటే అది వేరే విషయం. ఏదేమైనా ఇలాంటి కుట్రలు కుతంత్రాలు భవిష్యత్తులో మరిన్ని జరిగే అవకాశం ఉంది. కూటమి నేతలందరూ కూడా ఎంతైనా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది.